నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలుగు రాష్ట్రాల్లో మరో ఇంట్రెస్టింగ్ రాజకీయ రణరంగానికి సిద్ధం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఒక వేదిక క్రియేట్ కాబోతుందంటే అవుననే సమాధానం ఇప్పిస్తోంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ అంశంలో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఎవరెవరిని ఏ పార్టీలు ఎక్కడి నుంచి బరిలో దించబోతున్నాయి, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతుంది, అక్కడ ఎటువంటి కాంపిటీషన్ ఉంది, ఆ డీటెయిల్కి సంబంధించి అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో విమర్శించింది ఆర్టీవీ. ఇప్పుడు కూడా పార్లమెంటు పోటీలో ఎవరు ఉండబోతున్నారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతుంది, ఆ పార్టీలోనే ఎవరెవరి మధ్య పోటీ ఉంది, ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఈ అంశాలన్నీ కూడా మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం గురించి. సో ఇక్కడ ఎవరెవరి మధ్య పోటీ ఉంది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కనిపిస్తున్నప్పటికీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ నుంచి ఎవరు బరిలో ఉండబోతున్నారు, ఎవరి పేర్లు బరిలో ఉండే అవకాశం ఉంది, ఎవరిని బరిలోకి దించాలనుకుంటుంది వైసీపీ అంటే కనుక కృష్ణరాజు భార్య శ్యామలాదేవి పేరు వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం వైసీపీ నేత గోకరాజు వెంకట కనక రంగరాజు పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఎందుకు శ్యామలాదేవిని బరిలోకి దించాలనుకుంటోంది, అలాగే వైసీపీ నేత గోకరాజు వెంకట కనక రంగరాజు పేరు కూడా ఎందుకు వినిపిస్తుందో ఒకసారి ఆ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్యామలాదేవి ప్రొఫైల్ చూద్దాం. శ్యామలాదేవి కృష్ణరాజు భార్య శ్యామలాదేవి ప్రొఫైల్ చూద్దాం. ఎస్, శ్యామలాదేవి రాజకీయాలకు కొత్త, కేంద్ర మాజీ మంత్రి కృష్ణరాజు భార్య, అలాగే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి. కృష్ణరాజు చేసిన అభివృద్ధి, ప్రభాస్ బ్రాండ్ కలిసి వస్తాయని చెప్పి ఆశిస్తోంది వైసీపీ. ఈ నేపథ్యంలో శ్యామలాదేవి పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో ప్రొఫైల్ చూద్దాం. వైసీపీకి సంబంధించి వినిపిస్తున్న మరో పేరు గోకరాజు వెంకట కనక రంగరాజు. నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడైన గతంలోనే ఈయనకు టికెట్ ఇస్తానని చెప్పి ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు ఈయనకు కూడా టికెట్ ఇవ్వచ్చు అని చెప్పి ఈయన కూడా వైసీపీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది వైసీపీకి సంబంధించి. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన మరొక నేత పేరు వినిపిస్తోంది, కానీ వైసీపీ నుంచి కాదు. ఎందుకు ఎవరా నేత చూద్దాం. నెక్స్ట్, ఎస్, రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు ప్రెసిడెంట్ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ. ఒకసారి ఈయన ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. 2019లో వైసీపీ నుంచి పోటీ చేశారు, గెలిచారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, పార్టీకి వ్యతిరేకంగా అలమెత్తుతున్నారన్న మాట వినిపిస్తూ ఉంటుంది రఘురామకృష్ణరాజు సంబంధించి. ఇన్ఫాక్ట్ ఆ పార్టీ నేతలే చెప్తూ ఉంటారు. దాంతోపాటు టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది. ఒకవేళ కనుక టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశం ఉంటే కనుక రఘురామకృష్ణరాజు టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇది ఇక్కడితో క్లోజ్ చేసుకుంటే, ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఎవరైనా బలమైన అభ్యర్థి దొరికితే కనుక బరిలో దించే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే అటువంటి వ్యూహాలకు సంబంధించి కానీ అక్కడ జరగట్లేదని చెప్పుకోవచ్చు బీజేపీకి సంబంధించి. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నించుదాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతారు. అంతకన్నా ముందు ఒకసారి నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి ఆ 7 నియోజకవర్గాలు చూస్తున్నారు. మనోజ్ గారికి కాసేపటి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి మీరు చూడొచ్చు, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 ఆచంట, 2 పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. ఇక్కడ మీరు చూసుకుంటే పాలకొల్లు, ఉండి మినహా మిగతా 5 చోట్ల కూడా మిగతా 5 చోట్ల కూడా వైసీపీ విజయ భేరి మోగించిందని చెప్పుకోవాలి. పాలకొల్లు, ఉండి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్ని టీడీపీ కైవసం చేసుకుంది. సో ఇప్పుడేంటి పరిస్థితి, నరసాపురం పార్లమెంటు పరిధిలో ఎవరు సత్తా చూపించే అవకాశం ఉంది, ఎవరి వైపు, ఏ పార్టీ ఎవరి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, ఏంటి నరసాపురానికి సంబంధించి వైసీపీ ఎవరిని బరిలోకి దించాలనుకుంటోంది, ఎవరి పేరు బలంగా వినిపిస్తోంది, టీడీపీ అలాగే బీజేపీ కూడా ఎవరెవరిని బరిలోకి దించే అవకాశం ఉంది అక్కడ? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ నరసాపురం నియోజకవర్గం ఎప్పటి నుంచో కూడా క్షత్రియుల కంచుకోట అని చెప్పొచ్చు. ఇటు ఎమ్మెల్యే సీట్లు ఎలా ఉన్నా గానీ ఇటు పార్లమెంట్ పరిధిలోకి వస్తే నరసాపురానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎక్కువ మంది క్షత్రియులే ఇక్కడ పరిపాలన సంగతి. కేవలం ఒక కొత్తపల్లి సుబ్బారాయుడు, చేగుండి హరిరామజోగ ఇద్దరు కూడా
కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. గతంలో వీరు టీడీపీ నుంచి మంత్రులుగా కూడా పనిచేశారు. వీరి తర్వాత అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇటు సినీ నటుడు కృష్ణరాజు గాని, ఇటు గోకరాజు గంగరాజు గాని, ఇతరత్ర వారు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నర్సాపురం నియోజకవర్గంలో ఎలా అయినా సరే ఈసారి వైసీపీ హవా నడిపించాలనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నమే అధిష్టానం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా అయినా సరే ఈ పీఠాన్ని నర్సాపురానికి సంబంధించి ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇద్దరు కూడా క్షత్రియులకు టికెట్లు ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్న సమాచారం. మొదటగా మనం వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ గతంలోనే ఇక్కడ ఈ టికెట్ ఏదైతే నర్సాపురం ఎంపీ టికెట్ ఉందో దీన్ని కృష్ణరాజు భార్య శ్యామలాదేవికి కేటాయించాలని ఒక ఆలోచన కూడా చేశారు. దీంతో మనం గతంలోనే ఆర్టీవీ ద్వారా అక్కడ నియోజకవర్గంలో కూడా పలు సర్వేలు కూడా చేసాం. అయితే గ్రాఫ్ కూడా చాలానే బాగుంది. ఇది శ్యామలాదేవికి పూర్తిగా కూడా కలిసి వచ్చే అంశం ఏమిటంటే గతంలో బీజేపీ హయాంలో కృష్ణంరాజు చేసిన అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామంలోని కూడా ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ప్రతి గ్రామంలో కూడా కృష్ణరాజు మార్క్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేశారు. కేవలం ఈ కృష్ణంరాజు ఈ పొలిటికల్ గ్రాఫ్ వల్ల శ్యామలాదేవి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శ్యామలాదేవికి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్. ఇటువైపు కృష్ణంరాజు ఇటు రాజకీయ పలుకుబడి, ఇటు ప్రభాస్ సినీ పలుకుబడి, అభిమానులు వీరంతా కూడా శ్యామలాదేవికి ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో గతంలోనే శ్యామలాదేవికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశించారు. ఇంకొకటి విషయం, వీరు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎలా అయినా సరే శ్యామలాదేవికి టికెట్ ఇస్తే ఇక్కడ నిజంగానే పక్కాగా 100% కూడా గెలుస్తామనే ఒక ఆశాభావం కూడా వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సచిన్ రైట్. అట్ ద సేమ్ టైం టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏంటి అక్కడ వ్యూహాలు? కేవలం రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేకంగా అక్కడ వైసీపీ నుంచి గెలువెత్తున్నప్పటికీ ఆయన టీడీపీ జనసేన పొత్తులో అక్కడ పోటీలోకి దిగుతారు అనే మాట వినిపిస్తోంది. ఇటువంటి నేపథ్యం సో ఏంటి, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేకపోతే టీడీపీ జనసేన నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారా, లేకపోతే వేరే ఆలోచన ఏమైనా ఉందా? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వేరే కొత్త పేర్లు ఏమైనా కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? సచిన్, ప్రధానంగా మనం ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇటు వైసీపీకి సంబంధించి ఎంపీ టికెట్ శ్యామలాదేవితో పాటు శ్యామలాదేవి కన్నా ముందు ఎవరైతే పార్టీలోకి వచ్చారు, ఎవరైతే గోకరాజ్ గంగరాజు, ఇతను కూడా పొలిటికల్ గా ఆయన బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేశారు, గెలుపొందారు. 2014లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ సీటు గోకరాజ్ గంగరాజ్కి వెళ్ళింది. వీరు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే గోకరాజ్ గంగరాజ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో వెంకట కనక రంగరాజు, ఈయన గతంలోనే పార్టీలో చేరారు. వైసీపీ హయాంలోనే ప్రస్తుతంలోనే గత 2 సంవత్సరాల క్రితమే తాడేపల్లి వెళ్ళి ఈ ఎవరైతే రంగరాజు ఉన్నారో ఆయన వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా రంగరాజుతో పాటు వాళ్ళ బాబాయిలు, ఇటు మాజీ ఎంపీ గోకరాజ్ గంగరాజు సోదరులు కూడా మొత్తం కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా నేను మాత్రమే బీజేపీలో ఉన్నాను, మిగిలిన వాళ్ళు వైసీపీలోకి వెళ్ళారని గోకరాజ్ గంగరాజు కూడా చెప్పారు. అయితే వెంకట కనక రంగరాజు, ఎవరైతే గోకరాజ్ గంగరాజు కుమారుడు రంగరాజు ఉన్నాడో ఈయనకు కూడా టికెట్ ఇస్తారనే గతంలో ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే శ్యామలాదేవికి లేకుంటే ఈ రంగరాజుకి ఇద్దరులో ఎవరికొకరికి నర్సాపురం వైసీపీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు టీడీపీ విషయానికి వస్తే ప్రస్తుతం అయితే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు కనుమూరి రఘురామకృష్ణరాజు. ఈయన వైసీపీ నుంచి గెలిచారు. అనంతరం గెలిచిన కొన్ని రోజులకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాటుపడుతూ టీడీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఢిల్లీలో ఉంటూ, హైదరాబాద్ లో ఉంటూ పలు విమర్శలు కూడా వైసీపీపై చేస్తూ ఉన్న నేపథ్యం. అయితే వచ్చే ఎన్నికల్లో నేను టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నేను నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు చాలా సార్లు ప్రస్తావించారు కూడా. ప్రస్తుతానికి అయితే టీడీపీ విషయానికి వస్తే రఘురామకృష్ణరాజు మాత్రమే లీడింగ్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం చూడాల్సిన అంశం, ఏదైతే ఉండి నియోజకవర్గానికి సంబంధించి జుత్తుగ నాగరాజు, అతను జనసేన నాయకుడు. అయితే టికెట్ ఉండికి ఆయనకి ఇస్తే ఓకే, లేకుంటే నర్సాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జుత్తుగ నాగరాజు అనే ఒక వ్యక్తి కూడా తెర మీదకి వస్తున్నారు. అయితే దీన్ని ఇంకా ధృవీకరించినప్పటికీ ప్రస్తుతానికి అయితే టీడీపీకి జనసేనకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పేరే వినిపిస్తుంది. సచిన్, రైట్. సో బీజేపీ పరిస్థితి ఏంటంటే బీజేపీ అక్కడ క్యాండిడేట్సే లేరా, లేకపోతే అక్కడ ఏంటి పరిస్థితి? బీజేపీ ఎటువంటి స్ట్రాటజీతో ఉంది అక్కడ? ఇక్కడ అంతే మొత్తం కూడా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బీజేపీ ఎప్పుడు కూడా పార్లమెంట్ కు సంబంధించిన సీట్లపై ఎక్కువ కన్నేస్తుంది. ఇదే నేపథ్యంలో గతంలో ఇక్కడ కృష్ణంరాజు గాని గోకరాజ్ గంగరాజు గాని బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన వారే. పొత్తులో భాగంగా గతంలో 2014లో బీజేపీకే వెళ్ళింది సీటు. అనంతరం 2019లో పొత్తులు ఏమీ లేకపోయినప్పటికీ
అక్కడ పోటీ కూడా చేశారు, అయినా కానీ అక్కడ విన్ అవని పరిస్థితి. ఈసారి ఎలాగైనా సరే పొత్తు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టాలనే ఒక ఆలోచనలో ఉంది. అయితే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది. అయితే అంతటి పెద్ద వ్యక్తి నర్సాపురం పార్లమెంట్ లో నిలబడే వ్యక్తి అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ లేకపోయినప్పటికీ పొత్తులు వచ్చిన తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తి వస్తారా లేకుంటే ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే బీజేపీ హవా లేకపోయినప్పటికీ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఇటు టీడీపీ వైసీపీ మాత్రమే నడుస్తుంది. ముఖ్యంగా వైసీపీ ఎలా అయినా సరే రికార్డు బదలగొట్టాలి. నర్సాపురం నియోజకవర్గంలో ఈసారి ఎలా అయితే 2019లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు అనంతరం ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా వైసీపీ నర్సాపురం ఎంపీ టికెట్ అయితే ఎలా అయినా సరే గెలుపొందాలని పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే వైసీపీకి సంబంధించి శ్యామలాదేవి మరియు గోగరాజు గంగరాజు కుమారుడు రంగరాజు వీరిద్దరూ కూడా పోటీలో ఉన్న సమాచారం. టీడీపీకి సంబంధించి కనుమూరి రఘురామకృష్ణరాజు వీరు మాత్రమే ప్రస్తుతానికి అయితే లీడింగ్ లో ఉన్నారు. బీజేపీకి సంబంధించి అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ క్యాండిడేట్ అయితే ఎవరు లేరని చెప్పాలి. సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నరసాపురం పార్లమెంటు విషయంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే కనుక ఇక్కడ పార్టీలో కూడా పెద్దగా ఊహించినంతగా పోటీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీకి చూసుకుంటే రఘురామకృష్ణ ఇన్ఫాక్ట్ వైసీపీకి సంబంధించి రఘురామకృష్ణరాజు ఆయన వైసీపీకి వ్యతిరేకంగా వినిపిస్తున్నారు. ఆయన టీడీపీలోకి వెళతారన్న మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కృష్ణరాజు భార్య శ్యామలాదేవి పేరు తెర మీదకి వస్తోంది. అట్ ద సేమ్ టైం గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనకరంగరాజు పేరు కూడా వైసీపీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీకి సంబంధించి ఒకవేళ ఇంకా అఫీషియల్ ఇక్కడ కన్ఫర్మేషన్ రానప్పటికీ రఘురామకృష్ణరాజు టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి మాత్రం ఒక బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ బలమైన అభ్యర్థి దొరికితే అక్కడి నుంచి పోటీలో దింపే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు మాత్రం ఎటువంటి పేరు కూడా పరిశ్రమలో కూడా లేనట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం మరి ఎవరి పేరుని ఎప్పటికల్లా కన్ఫర్మ్ చేయబోతున్నారు, ఎవరిని ఏ పార్టీ బరిలోకి దించబోతుందనే ఉత్కంఠ మాత్రం నరసాపురం సెగ్మెంట్ సంబంధించి నరసాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది.